హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబీస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజుటి వ్లాగ్ ఏంటా అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. రీసెంట్గా మేము నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాము. హైదరాబాద్లోని నుమాయిష్ పెద్ద ఎగ్జిబిషన్. 2500 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి దొరకందంటూ ఏది ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. నుమాయిష్ వెళ్ళడానికి మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మెట్రో టికెట్ తీసుకునేటప్పుడు నాంపల్లి కాకుండా గాంధీ భవన్ టికెట్ తీసుకోండి. నాంపల్లికి నెక్స్ట్ స్టేషన్ గాంధీ భవన్. సో ఈ స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి నుమాయిష్ అయితే వస్తుంది. మెట్రో దిగగానే వే టు ఎగ్జిబిషన్ అని చెప్పి యారో మార్క్స్ పెట్టారు. దాని నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో నుమాయిష్ వెళ్ళడానికైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఆ ఎంట్రీ టికెట్ స్కానర్ అనేది మనకి మెట్రో స్టేషన్లోనే అవైలబుల్గా ఉంది. సో చూసుకొని ఆన్లైన్ బుకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్గా మనం లోపలికైతే వెళ్ళిపోవచ్చు. గేట్ నెంబర్ 2 అజంతా గేట్. స్టార్టింగ్లో ఆన్లైన్ కౌంటర్ ఉంటుంది అండ్ మిగిలినవన్నీ క్యాష్ కౌంటర్స్ ఉంటాయి. మనం ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఆన్లైన్ కౌంటర్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్కి 3 గేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది గాంధీ భవన్ గేట్, సెకండ్ది అజంతా గేట్ అండ్ థర్డ్ వన్ గుషామహల్ గేట్. సో సెకండ్ గేట్ అజంతా గేట్ నుంచి వెళ్తే స్టాల్స్ అనేవి మనం ఎక్కువ కవర్ చేయొచ్చు. సో ఇలా ఎక్కడికక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టేశారు. ఈ పిస్తా హౌస్లో అయితే హలీం ఉంది. హలీం లైక్ చేసే వాళ్ళు ఇక్కడ తినొచ్చు. లోపలికి ఎంటర్ అవగానే ఇలా బెడ్షీట్స్ స్టాల్స్ అయితే ఉన్నాయి. 1000కి 3 అయితేనేమో డబుల్ బెడ్షీట్స్ అంట, 4 అయితే సింగిల్ కాట్ బెడ్షీట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ బార్గైనింగ్ చేస్తే ఖచ్చితంగా తగ్గిస్తున్నారు. మేమైతే అలానే తీసుకున్నాము అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి బెడ్షీట్స్. ఇక్కడ బేగమ్స్ అని కనిపిస్తుంది కదా, దానిలో అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం చెమ్కి చెమ్కి ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఈ స్టాల్ చూడండి, ఎవర్ గ్రీన్ వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అని ఉంది కదా, దీనిలో అయితే చాలా బాగున్నాయి అసలు. ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటే ఆ లుక్కే వేరుంటుంది అసలు, చాలా బాగున్నాయి. ఈ ల్యాండ్ లైన్ చూడండి ఎంత బాగుందో కదా, చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి. ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి ఈ షాప్లో. మనం బార్గెయిన్ చేయాలి, బార్గెయిన్ చేస్తే ఖచ్చితంగా తగ్గిస్తారు. పురాతన కాలంలో ఇలాంటివన్నీ యూజ్ చేసేవాళ్ళంట, ఇలాంటివే ఉండేవంట. సో వాళ్ళే చెప్తున్నారు. ఇలాంటివి తీసుకెళ్ళి హోమ్ డెకర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇవైతే. ప్రైస్ అయితే చాలా ఎక్కువగానే చెప్తున్నారు. ఇక్కడ ఈ వుడెన్ది చూడండి, మసాలా దినుసులు వేసుకుంటాం కదా అది. అండ్ ఇది వచ్చేసి మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్, కొబ్బరికాయ అవి పెట్టుకుంటాం కదా, సో ఆ బాస్కెట్ ఎంత బాగున్నాయో ఇక్కడ వుడెన్వి అన్నీ. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఆర్గనైజ్ చేసుకునేవి ప్రతి ఒక్క ఐటెం కూడా వుడెన్లోనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే ఇవన్నీ నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను, వుడెన్లో ఇన్ని మోడల్స్ని. ఇది వచ్చేసి కుంకుమ భరిణ. సో ఎంత క్యూట్గా ఉందో కదా. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట, వీటిల్లో కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇవన్నీ వుడెన్ ఫ్లవర్ వాజెస్ అండ్ వుడెన్ ఫ్రేమ్ వచ్చిన మిర్రర్స్ కూడా ఉన్నాయి ఈ స్టాల్లో అయితే, చాలా బాగున్నాయి. మేమైతే సండే ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇంకెప్పుడు సండే సాటర్డే ఎగ్జిబిషన్కి రాకూడదు అనిపించింది. అంత క్రౌడ్ ఉన్నారు ఈ ఎగ్జిబిషన్లో. నడవడానికి కూడా సరిగ్గా లేదు అసలు, ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ ఉన్నారు. అందుకని నేనైతే వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయాను, అన్నీ కవర్ చేయలేకపోయాను, అంత క్రౌడ్ ఉన్నారు. ఇక్కడైతే వుడెన్ చైర్స్, సోఫాస్ ఇవి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ స్టాల్లో క్రాకరీ ఐటమ్స్ వచ్చేసి కేజీ 379 రూపీస్ అంట. ఏవైనా తీసుకోవచ్చు, 1 కేజీకి 379 రూపీస్ అంట. కానీ ఈ స్టాల్లో నాకేం అంత నచ్చలేదు, బాలేవు. మేమైతే ఈవినింగ్ 4:30కి వెళ్ళాము. 5 నుంచి ఇంకా క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయారు. ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ సెకండ్ గేట్ అజంతా గేట్కి స్టార్టింగ్లో ఉన్న స్టాల్సే, చూసేయండి. ఈ బ్యాంగిల్స్ స్టాల్లో అయితే 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట, చూసేయండి. ఇవి వచ్చేసి మనాలి ఆర్ట్స్, చాలా బాగున్నాయి. వుడెన్ వాటి మీద వేస్తున్నారు, బాగున్నాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసి వెస్ట్రన్ వేర్కి సెట్ అవుతాయి, మనం చూసి తీసుకోవాలి.
ఇయర్ టాప్స్ కూడా ఉన్నాయి. 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట. చూసుకొని తీసుకుంటే బాగానే ఉంటాయి. ఇక్కడ క్లాత్స్ అయితే ఇలా ఫిక్స్డ్ రేట్ పెట్టేసి అమ్ముతున్నారు. టాప్స్, కార్డ్ సెట్స్, ప్లాజోస్ ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. బాగున్నాయి, చూసి తీసుకోవాలి. కాకపోతే బార్గెనింగ్ అయితే చెయ్యాలి కంపల్సరీ. కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్ అంటున్నారు కానీ బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తున్నారు. ఒక్కొక్క దగ్గర అయితే తగ్గించట్లేదు, ఫిక్స్డే పెట్టేస్తున్నారు. ఇక్కడ నేను క్లాత్స్ చూపిస్తున్నా కదా, ఆ లైన్ మొత్తం క్లాత్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక లైన్కి వెళ్తే టాయ్స్ ఉన్నాయి. ఇంకొక లైన్కి వెళ్తే కార్పెట్స్ ఉన్నాయి. అలా ఫుడ్ ఐటమ్స్. ఇంకొక లైన్కి వెళ్తే డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి. మొత్తం ఇలా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఐటమ్స్ అనేవి పెట్టేశారు. చాలా బాగున్నాయి, చూసుకొని తీసుకోవాలి. కాకపోతే మనం ఏదైనా అంతే. ఇక్కడ ఈ షాప్స్ చూడండి, కాశ్మీరీ సిల్క్స్ అని ఉంది కదా, చాలా బాగున్నాయి. దానిలో అయితే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ, మేమైతే ఒక శారీ తీసుకున్నాము, చాలా బాగున్నాయి. ఇక్కడ ఖాన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అని ఉంది కదా, శారీస్ బాగున్నాయి. ఈ స్టాల్లో చాలామంది తీసుకుంటున్నారు శారీస్, మేము కూడా తీసుకున్నాము. బార్గెనింగ్ చేస్తే ఖచ్చితంగా తగ్గిస్తారు ఇక్కడ ఈ స్టాల్లో, కానీ ఫిక్స్డ్ అని చెప్తారు. కొంచెం టైం పట్టిద్ది బార్గెనింగ్ చేసి తీసుకోవడానికి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. ఈ ఎగ్జిబిషన్లో వచ్చి ప్యూర్ కాశ్మీరీ సిల్క్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి 8,000, 10,000, 11,000 అలా చెప్తున్నారు ప్రైజెస్. అలానే ఉంటాయి అవి, కాకపోతే బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గిస్తారు. ఈ ఏరియాలో పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. అండ్ పక్కనే స్కేరీ హౌస్ కూడా ఉంది. కొంచెం పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు అది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ ట్రైన్ ఏంటా అనుకుంటున్నారా, ఎగ్జిబిషన్ మొత్తం ఈ ట్రైన్లో చూడొచ్చు. పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఈ ట్రైన్ ఎక్కితే ఎగ్జిబిషన్ మొత్తం చూడొచ్చు. వీటిని బీడెడ్ క్యాపిలెట్ అంటారు. ఇప్పుడు ఇవి ట్రెండ్ అవుతున్నాయి కదా, ప్లెయిన్ శారీస్ మీదకి, స్లీవ్లెస్ బ్లౌజెస్ మీదకి అండ్ టాప్స్ మీదకి ఇప్పుడు ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇలాంటివి విలేజ్లో యూజ్ చేస్తే ఖచ్చితంగా కుక్కలు ఎమ్మడబడతాయి. అందుకే మేము ఇక్కడ నవ్వుకుంటున్నాం అవి అనుకొని. ఈ స్టాల్లో వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో సేమ్ అవన్నీ ఈ స్టాల్లో అయితే ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఈ ఏరియాలో ఫన్ రైడ్స్ ఉంటాయి. రైడ్స్లో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే ఫెరీస్ వీల్, కొలంబస్, మినీ ట్రైన్, బ్రేక్ డ్యాన్స్, రేంజర్ రైడర్ ఇవి ఉన్నాయి. అలానే చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా రైడ్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. మొన్న ఒక రైడ్ ఆగిపోయింది కదా, అదే ఇది రేంజర్ రైడ్. ఇది పైకి వెళ్ళగానే స్టక్ అయిపోయింది. ఇంకా దీని లోపల ఉన్న వాళ్ళు రివర్స్లో ఉన్నారు. అలానే మ్యాక్సిమం 20 మినిట్స్ వరకు రివర్స్లోనే ఉన్నారు ఎయిర్లో. ఇంకా మేమైతే ఈ రైడ్కి వెళ్ళలేదు. ఒకసారి ఈ వ్యూ చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత పెద్ద ఎగ్జిబిషన్ అనేది. ఈ ఎగ్జిబిషన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ నుమాయిష్ అంటారు. అండ్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాక్సిమం 1.5 మంత్ వరకు ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ జనవరి 1న స్టార్ట్ అయింది అండ్ ఫిబ్రవరి 15th వరకు అయితే ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ డ్రై ఫ్రూట్ స్టాల్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ లైన్ మొత్తం అవే ఉంటాయి. ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బార్గెనింగ్ చేస్తే తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. ఒక 2-3 షాప్స్ కంపేర్ చేసుకొని తీసుకోండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే, అలా తీసుకుంటేనే బెటర్. ఇక్కడ డ్రై ఫ్రూట్సే కాదు, స్పైసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న స్టాల్లో స్వీట్ పాన్లో పెట్టే స్టఫ్ అయితే ఉన్నాయి. స్వీట్ పాన్లో పెడతారు కదా, అవైతే ఉన్నాయి ఇక్కడ. అవి ఒక్కటే కాదు, ఇంకా ఏవో వెరైటీస్ కూడా ఉన్నాయి ఈ స్టాల్లో. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి వాల్ డెక్కర్స్ అనమాట, చాలా బాగున్నాయి. చాలా ప్రైస్ చెప్తున్నారు, 8,000, 9,000 అలా ఎక్కువే చెప్తున్నారు. చూసి తీసుకోవాలి. ఇలా వాల్కి సెట్ చేసుకునేవి అయితే చాలా మోడల్స్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ షోకేస్లో పెట్టుకునేవి కూడా ఉన్నాయి. ఇలాంటివి ఇంట్లో సెట్ చేసుకుంటే ఇంటికి ఒక కొత్త కళ వచ్చినట్టే ఉంటుంది. నిజమే కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఈ స్టోర్లో బ్యాంగిల్స్ ఉన్నాయి, చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ దొరకని మోడల్ అంటూ లేదు, ప్రతి ఒక్కటి ఉన్నాయి ఈ స్టోర్లో అయితే. బ్యాంగిల్స్లో మోడల్స్ న్యూ కలెక్షన్ అయితే చాలా ఉంది ఇక్కడ.
వీడియో తీయడానికైతే ఎవరికి స్టోర్లో పర్మిషన్ ఇవ్వట్లేదు, సో అందుకని తీయలేదు వీడియో, ఏదో కొద్దిగా అలా క్యాప్చర్ చేశాను అంతే. ఇది వచ్చేసి క్రాకరీ స్టోర్. చూడండి ఎంత బాగున్నాయో, ఇందులో న్యూ కలెక్షన్ అయితే చాలా ఉంది, చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా. మెయింటెనెన్స్ చేసే వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేయాలి వీటిని. మీరే చూడండి కలెక్షన్ ఎలా ఉందో. క్రోకరీ ఐటమ్స్ లైక్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ స్టోర్ అనే చెప్పొచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయి, ప్రైస్ కూడా మనం అలానే పెట్టాలి, చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు క్యాష్ కంపల్సరీ క్యారీ చేయండి. ఆన్లైన్ పేమెంట్స్ అయితే సరిగ్గా అవ్వట్లేదు. చూడ్డానికైతే ప్రతి ఉండే న్యూ కలెక్షన్ అయితే చాలా ఉంది. సో ఎగ్జిబిషన్ అంటేనే అన్నీ ఉంటాయి కదా. ఇదైతే మురుకులు వేసుకునేది. సో 12 ప్లేట్స్ అయితే ఉన్నాయి, ఇందులో 12 మోడల్స్ వచ్చాయి. సో మేము కూడా ట్రై చేసాం వస్తాయో రావో అని చెప్పి. పర్లేదు బాగానే వచ్చాయి. ప్రైస్ అయితే 150 రూపీస్ ఉండే. మా వీడియో ఇక్కడి వరకు చూసారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబీస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.